హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. డిజైనర్ క్వశ్చన్ను మనము ఒక శారీ అనేది తీసుకునేసి, ఓల్డ్ శారీస్ కానీ చినిగిపోయిన శారీస్ కానీ ఉంటాయి కదండి ఇంట్లో, వాటిని మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం కట్ చేసే అవసరం లేదు. శారీని ఒకటి తీసుకొని పక్కన పెట్టుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ను మనము డ్రా చేసుకోవాలండి. కాటన్ క్లాత్ అనేది 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి, కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఇంట్లో ఉంటాయి కదండి, వాటిని మనం ఒక 2 లేయర్స్గా తీసుకునేసి ఒక బ్లౌజ్ పీసును ఈ విధంగా ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది ఒక ప్లేట్ తీసుకునేసి ఆ బ్లౌజ్ పీస్ పైన పెట్టుకునేసి మనం మార్క్ చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. 2 నిమిషంలో ఈజీగా డిజైనర్ కుషన్స్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగ సర్కిల్ షేప్ అనేది మనం కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ను మనము రివర్స్ చేసుకునేసి మనం యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా ఈ సర్కిల్ షేపు మొత్తము కుట్టకుండా మనం శారీని కట్ చేయకుండా చేస్తున్నాం కనుక మనము శారీని పెట్టేదానికి కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి మనము కుట్టుకోవాలండి. మిషన్తో కానీ లేదా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అన్నా కానీ మనం కుట్టుకోవచ్చు. నేను ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటున్నాను. శారీని పెట్టేదానికి కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి మనం కుట్టేసుకోవాలండి. గ్యాప్ అనేది వదులుకున్న చోటు నుండి మనము ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకున్న తర్వాత చేతితో నీట్గా సర్దుకునేసి మనము శారీని అలాగనే పెడుతున్నాం కనుక ఆ గ్యాప్లో ఉండి శారీని పెట్టేసేయాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఇలాగా రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. అదేవిధంగా ఈజీ క్రాఫ్ట్, రంగోలీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను యూస్ఫుల్ టిప్స్ కూడా చూపిస్తున్నాను కదండి. తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగ మనం శారీ అంతా పెట్టేసిన తర్వాత శారీ పెట్టిన చోటు అంటే గ్యాప్ అనేది ఉంది కదండి, ఆ గ్యాప్ను మనము లోపలికి క్లాత్ను మడుచుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. ఇలాగా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనము చివరిలో ఒక 2 సార్లు ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక శారీతో అయితే మనకు సోఫాలో ఒక 3 కావాలి ఈ డిజైనర్ కుషన్స్. అదేవిధంగా 2 శారీస్తో ఒక కుషన్ చేసుకున్నాం అనుకోండి, ఒక 2 అయితే సరిపోతుంది. నేను ఒక శారీతో చేస్తున్నా కనుక ఈ కుషన్ అనేది ఈ విధంగా మీడియంగా వచ్చింది. తర్వాత ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇంట్లో వేస్ట్గా లేసులు అనేది ఉంటాయి కదండి, శారీస్ తెచ్చుకునేసి మిగిలిపోయిన లేసులు అనేది వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ లేస్ అనేది ఫ్లవర్స్ లాగా ఉంది కనుక నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్స్ లాగా మనము ఉండేదాన్ని కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. అలా కాకుండా కూడా మనకు వేస్ట్గా ఉండే ఏదైనా కానీ ఇలాంటి లేసులు ఉంటాయి కదండి, వాటిని మనం ఈ విధంగా చిన్న చిన్న బిట్స్ లాగా కట్ చేసుకునేసి మళ్ళా ఈ గమ్ కానీ లేదా ఫెవికల్ కానీ ఉంటాయి కదండి, అవి తీసుకునేసి ఈ కుషన్కు మనం డిజైన్ లాగా చేసుకోవచ్చు. 1 నిమిషం ఆరిపోతే మనకు డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా నేను ఫ్లవర్ షేప్లో ఉండే ఈ లేస్ పైన ఉండేటివన్నీ కూడా ఇలాగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత మనము సర్కిల్ షేప్లో మొత్తమైనా కూడా అంటించుకోవచ్చు. లేదంటే మనకు దానిపైన డిజైన్ లాగా మనం ఏదైనా పెట్టుకోవచ్చండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం కుషన్ అనేది కుట్టేసినాం కదండి, కుషన్ను తీసుకునేసి మనము ఫెవికల్ తీసుకునేసి దానిపైన స్టిక్ చేసుకుంటూ రావాలండి. నేను ఇలాగ కుట్టిన కుషన్ తీసుకునేసి ఇలాగా మనము
కట్ చేసుకున్న లేస్ పీసెస్ కూడా మనం కట్ చేసుకునేటివి తీసుకొనేసి ఫెవికల్ అనేది మధ్యలో కుషన్కి మధ్యలో నేను ఈ విధంగా అప్లై చేసి స్టిక్ చేస్తున్నాను. ఒక ఫ్లవర్ లాగా స్టిక్ చేస్తున్నానండి. అలాగా మనం స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళా మనం మధ్య మధ్యలో గ్యాప్లో కూడా ఈ లేసును కట్ చేసుకునేటివన్నీ కూడా పెట్టుకుంటూ వస్తే మొత్తం కూడా ఈ కుషన్ అంటే సర్కిల్ షేప్ కుషన్ అంతా కూడా ఇలాగ డాట్ డాట్ లాగా డిజైన్ లాగా వస్తుంది. ఈ లేస్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా అదేవిధంగా ఓల్డ్ శారీస్ను మనం కబోర్డ్స్లో కూడా పెట్టలేము, బీరువాలో కూడా పెట్టలేము కదండి. వాటిని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తానికి ఉపయోగపడుతుంది. ఇలాగ సర్కిల్లో షేప్ మధ్యలో నేను ఈ విధంగా ఫ్లవర్ లాగా పెట్టుకునేసి మొత్తం కూడా సర్కిల్ షేప్ మొత్తం కూడా ఈ విధంగా స్టిక్ చేశాను. 1 నిమిషం ఆరిపోయిందంటే మనకు డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంటుందండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. తప్పకుండా ఇలాగా రీయూజ్ చేసుకోండి. ఓల్డ్ శారీస్ని వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.